హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు పొట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీ కొబ్బరి కారం బెండకాయ అండి. బెండకాయల్ని పెద్దగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా సింపుల్గా కొబ్బరి కారంతో బెండకాయ ఫ్రైని చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తినడమే కాదు, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. ఇది తింటే అంత రుచిగా అండ్ కమ్మగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. సన్నటి పీసెస్లా కట్ చేసి తీసుకున్నాక దీన్ని చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసేసి వీటిని కాస్త చిటపటలాడేంత వరకు ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఎండుమిర్చిని ఓ 4-5 వరకు తీసుకొని వీటిని, ఎండుమిర్చి అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది కనుక సో వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక యాడ్ చేసేసుకొని దీంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న దాంట్లోకి పచ్చి కొబ్బరిని 1 కప్ని తీసుకోవాలి. సో అంతా ఒకేసారి గ్రైండ్ చేయడం వలన మనకి మిరపకాయలు అనేది సరిగా గ్రైండ్ అవ్వవు కదా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇలా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని మనకి కావాల్సిన బెండకాయలని తీసుకోవాలి. సో నేనైతే 250 గ్రామ్స్, పావు కేజీ వరకు తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకున్నాక మనకి ఏ షేప్లో కావాలో ముక్కలు, సో ఆ షేప్లో బెండకాయ ముక్కల్ని కంప్లీట్గా కట్ చేసి తీసేసుకోవాలి. నేను మరొకటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నేను ముక్కలు అనేది కొంచెం పెద్దవిగానే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనకి చిన్న ముక్కల్లా ప్రిపేర్ అయిపోతాయి కనుక. సో ఇలా ఈ షేప్లో కట్ చేసి తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి మాత్రమే వీటిని యాడ్ చేసేసుకోవాలి. ముందే యాడ్ చేయడం వలన ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. సో అలా కాకుండా మనకి బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బాగా హైలో పెట్టి ఫ్రై చేసుకున్న మనకి పైన వరకే ఫ్రై అవుతుందండి, లోపల అనేది ఫ్రై అవ్వక మనకి తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా హై టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే లోపల నుంచి బాగా ఫ్రై అయితే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో వీటిని చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న రకంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గంటతో అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా వీటిని కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దీంట్లో ఒక ఎండుమిర్చి, వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి 1 లేదా 2ని యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసేసి దీంట్లోకి మనం ఫ్రై చేసి తీసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని దీంట్లోకి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో రుచికి తగ్గ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ముందే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి.
సో మనం కారంలో కూడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసాం కదా, దీంట్లో బెండకాయలో కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. సో కారాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను వితౌట్ పల్లీలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని అంతా కారం అనేది బెండకాయ ముక్కల్ని పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకున్నట్లయితే మన ఇంట్లో వాళ్ళు బెండకాయలు ఎప్పుడు తినడానికి ఇష్టపడకపోయినా సరే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది, రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీకరమైన కొబ్బరి కారం బెండకాయ ఫ్రైని చూసేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు ఇలా కుదిరిందో నాతో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.